మానవునికి ఈ రోజున అన్నీ ఉన్నాయి. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, హోదాలున్నాయి, అంతస్తులున్నాయి, లెక్క పెట్టుకోలేనంత డబ్బుంది. కానీ ఒక మనిషిలో ఉన్న స్ట్రగుల్ ఏంటో తెలుసా? నాతో ప్రేమగా మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు. ఎంతోమంది తల్లిదండ్రులు ఈ రోజుల్లో మెట్రోపాలిటన్, కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న తల్లిదండ్రులు వారిని పలకరించేవారు లేక బాధపడుతున్నారు. వారి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క దేశంలో సెటిల్ అయిపోయి ఉంటారు. వారి బాధలు, వారి కష్టాలు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపకాలు వారికి ఉంటాయి. తల్లిదండ్రులను ప్రేమగా పలకరించేవాళ్ళు. అమ్మా బాగున్నావా, నాన్నగారు బాగున్నారా, ప్రేమతో పలకరించేవారు లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలుసా? భర్తలను కోల్పోయిన భార్యలు, భార్యలను కోల్పోయిన భర్తలు ప్రేమతో మాట్లాడేవారు లేక ప్రేమ కోసం విలపిస్తున్న వారు చాలామంది ఉన్నారు. లేఖనం సెలవిస్తూ ఉంది, నా జనులను ఓదార్చండి, వారితో ప్రేమగా మాట్లాడండి. ఎందుకోసం అంటే వారి పాపము వారిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది. వారి పాపం అన్ని విషయాల్లో వారిని నాశనం చేసింది, విరగ్గొట్టేసింది. మానవునికి ఆదరణ అవసరమైంది. అయితే దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితుల్లో, నీ మూర్ఖత్వాన్ని బట్టి కలిగిన గాయాల ద్వారా, ఎడబాటు వలన కలిగిన బాధల ద్వారా, అనేక మంది స్నేహితుల ద్వారా, నువ్వు నమ్మిన వారే నీకు వెన్నుపోటు పొడిచి గాయాలు చేసి నిన్ను వదిలిపెట్టేస్తే, నువ్వు అనుకోని నిందలు, అవమానాలు నిన్ను చుట్టుముట్టేస్తే, నాతో ప్రేమగా ఎవరు మాట్లాడేవారు లేరండి, ప్రేమగా పలకరించేవారు లేరు, నా బాధల్లో, నా కష్టాల్లో, నా కన్నీటిలో నన్ను ఓదార్చేవారు ఎవరు లేరని ఒకళ్ళని బాధపడుతుంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విను సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడు విను, ప్రభు ఈ మాట నీతోనే మాట్లాడుతున్నారు. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి.